ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. అప్పుడు కోడికత్తి బాబాయ్ గొడ్డలి డ్రామాలాడి ఇప్పుడు కొత్తగా గొలకరాయి బోటకప్పు మాటలు చెబుతున్న జగన్ కు బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ నిప్పులు చెరిగారు. స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో భాగంగా సంతనూతలపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఉద్యోగాల పేరిట డబ్బులు దోచుకున్న వ్యక్తి ఇక్కడ వైకాపా అభ్యర్థి అని విమర్శించారు. ఇక్కడ అభ్యర్థికి దోచుకోవడం తినడం తప్ప ఏమీ చేత కాదన్నారు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. సంతనూతలపాడు మండలంలో ప్రభుత్వ అధికారిపై వైకాపా మండల నాయకుడు దాడి చేయడం ఏం సంస్కృతి అని నిలదీశారు. ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ ను, ఎంపీగా తేనెటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై. ఇప్పుడు ఇక్కడ కొత్త మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది. ఈ మహానుభావుడు ఎవడైతే ఇది అన్నాను, నాగార్జున, మెరుగు నాగార్జున, అతను అక్కడ వేమూరులో తినడానికే తప్ప దోచుకోవడానికే తప్ప దేనికి అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగనన్న ఇళ్ల స్కామ్ లో అతని పేరుంది. జగనన్న ఇళ్ల స్కామ్ లో మరి అట్లంతా అతను ఇక్కడ ఏం పెగడానికి వచ్చాడో, ఎందుకు మార్చారు ఏమిటో. అక్కడేమో వైజాగ్ రిషికొండను తవ్వి తన అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలన ఎలాగో చేయాలో చేతకాక రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరి నడుముని కులంగా తీశాడు. నవరత్నాలు అంటూ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అందరు అడగాలి. ఎందుకంటే రేపు అప్పు తీర్చేయవలసింది మీరే. ప్రతి వాడి మీద సుమారుగా ఒక 10 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. రేపు తీర్చాల్సింది మీరే. ఏ రకంగా తీరుస్తాడు? మళ్ళీ పన్నులు పెంచుతాడు. అధికారంలోకి వస్తే మళ్ళీ ధరలు పెంచుతాడు. ఆలోచించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. విజన్ 2047 మేనిఫెస్టో. దానికి మహిళలు ఉన్నారు. వాళ్ళకేమో
సంవత్సరానికి 3 ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు నెలకి, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 రూపాయలు, అలాగే పింఛను, వృద్ధాప్య పింఛం ఏదైతే ఉందో, ఏదైతే ఆ అవ్వ తాతల పింఛను ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ నోటికాడ బొబ్బ లాగేసుకున్నాడు ఈ జగన్, ఏదైతే 2 లక్షల మంది ఈ అవ్వ తాతల పింఛన్ని రద్దు చేశాడో, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. రేపు మీరంతా కూడా ఏదైతే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు, నా కార్యాతురణ సుఖం నా నిద్ర, ఇక రమ్మన్నా కూడా రాకూడదు మీకు నిద్ర, దగ్గరలో ఉంది యుద్ధం. మీ ప్రతి ఆలోచనలో కళ్ళు మూసుకుని కలేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఇవాళ మీరంతా కూడా మేమంతా మీకు అండగా ఉన్నాం. ఎవరికి మీ అందరికీ అండగా మా ప్రాణాలని పణంగా పెట్టి, మీరు కూడా మీ అందరి ప్రాణాలని పణంగా పెట్టి మన రాష్ట్రం యొక్క చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఎవడు మనకు అందించిన వాడికే రిస్కు, మన ఎవరికి ఎట్టెళ్ళిన వాడికే రిస్కు. ఎవరిని వదిలే పని లేదు. ఎటువంటి అక్రమాలకి ఎటువంటి వాళ్ళు ఎంతో భయపడటాన్ని చూస్తారు మనందరినీ, ఎవరికి భయపడేది లేదు. ఇవాళ ఒకసారి నేను చెప్పిన చరిత్ర అంతా కూడా అవగాహన చేసుకుని, ఆవలింపు చేసుకుని, మనమంతా కూడా సుశిక్షితులైన సైనికుల్లా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర వైభవం తీసుకురావడం కోసం, అలాగే మన యొక్క ఉనికిని మనం కాపాడుకోవడం కోసం రేపు ఎంతో 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. మన రాష్ట్రం ఉనికిని మొత్తం చాటుకోవడం కోసం కూడా ఇవాళ ఒక విజనరీ లీడర్, ఎవరైతే విజన్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉందో అటువంటి తెలుగుదేశాన్ని గెలిపించుకుని, కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి కట్టుగా ఉండి ఇవాళ మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అలాగే శాసనసభ అభ్యర్థి విజయ్ కుమార్ గారు కూడా గెలిపించాలి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశానికి, ప్రజాస్వామ్యానికి, మీ యొక్క మనుగడ కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చేందుకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ.